Question. Consider the following statements. The Competition Commission of India is a constitutional body. The Competition Commission of India consists of maximum of 6 members. One of the key objectives of the Competition Commission of India is to protect the interest of consumers and ensure freedom of trade. Okay, what is the correct statement? What is the correct statement అని అడుగుతున్నారు. Understand? Right. Let's see. The Competition Commission of India is a constitutional body. ఎక్కడైనా మీరు కాన్స్టిట్యూషన్ చదివేటప్పుడు లోకల్ బాడీస్, పంచాయత్స్, మున్సిపాలిటీస్, యాంటీ డిఫెక్షన్ లా అండ్ పార్లమెంట్, ప్రెసిడెంట్ ఇవన్నీ చదువుతారు కదా కాన్స్టిట్యూషన్లో. అక్కడ మీరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చదువుకున్నారా? నో, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఇది పార్లమెంటు ఒక యాక్ట్ ద్వారా చేసింది, అది కాన్స్టిట్యూషన్లో ఏం లేదు. ఇది స్టాట్యుటరీ బాడీ. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పోతుంది, సి అనే ఆప్షన్ కూడా పోతుంది. లెట్స్ సీ ద సెకండ్ వన్. ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 6 మెంబర్స్. మీకు కొంచెం డౌట్ ఉందనుకోండి, 6ఆ కాదా అనేది మీకు కొంచెం డౌట్ ఉంది. ఓకే, పక్కన పెట్టండి. థర్డ్ చూడండి. వన్ ఆఫ్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్స్ అండ్ ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. కాంపిటీషన్ కమిషన్ అంటే ఏంటి? కాంపిటీషన్ని చూసుకోవడం, ఇంట్రెస్ట్ ఎవరివి పోకుండా చూసుకోవడం, కన్స్యూమర్స్, ట్రేడ్ ఇవన్నీ చూసుకోవడమే కదా, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉండేటట్టు చూసుకోవడమే కదా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బేసిక్ వర్క్. అదే కదా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఎగ్జాక్ట్లీ థర్డ్ వన్ అన్నది 100% కరెక్ట్ అని మీకు అర్థమైపోయింది. సెకండ్ వన్ గురించి కొంచెం నెంబర్ ఇచ్చారు కాబట్టి మీకు డౌట్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి అది కాన్స్టిట్యూషన్లో మీరు చదవలేదు, సో ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ బాడీ. సో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోగా మీకు బి అనే ఆప్షన్, డి అనే ఆప్షన్ మిగిలాయి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఆప్షన్ 100% కరెక్ట్ అని తెలిసింది. అప్పుడు మీరు నైదర్ 1 and 3 పెడతారా? 3 రాదు అని పెడతారా? నో, 3 అనేది 100% కరెక్ట్. అందుకే కదా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయిన్ గోల్ అదే కదా. సో 3 అన్నది కరెక్ట్. సో ఇక్కడ 3 అన్నది రాంగ్ అన్నట్టు ఇచ్చారు. సో డి అనే ఆప్షన్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక ఏ ఆప్షన్ మిగిలింది మీకు? 2 and 3 ఒకటి మిగిలింది. అంటే ఇప్పుడు 6 అనేది మీకు తెలియకపోయినా మీరు తెలివిగా వెళ్తే 6 అన్నది కరెక్ట్ అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2 and 3. ఇట్ ఈస్ ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మ్యాక్సిమం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మ్యాక్సిమం మనకు 6 మెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ కీ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్స్, ఎన్ష్యూర్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్. అందుకే కదా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 2 and 3. ఈ విధంగా మనకు తెలియకపోయినా సరే కొంచెం తెలివిగా ఆలోచిస్తే మనము ఎలిమినేషన్ మెథడ్లో థింక్ చేస్తూ ముందుకెళ్ళి ఆన్సర్ అనేది చేయగలుగుతాము.